90 నుంచి ఆయన పల్నాడు రాయలసీమ కోస్తాంధ్ర నుంచి తిరిగేవాడు. ఎక్కడన్నా రాష్ట్ర మహాసభలు అయితే అందరం కలుసుకునే వాళ్ళం, దేశ మహాసభలు రాష్ట్ర మహాసభలలో. అట్లా ఎప్పుడు రమేష్ మా దగ్గరికే వచ్చాడు కానీ ఆయన దగ్గరికి మేము పోలే. ఎప్పుడు తనే ఫోన్ చేసావా, ఫోన్ ఉన్నప్పుడు ఫోన్ చేసావు, ఫోన్ చేయకముందు డైరెక్ట్ ఇంటికి వచ్చేవాడు. అట్లా 90 వరకు అక్కడ కోస్తా ప్రాంతంలో ఆయన, మా తెలంగాణ నుంచి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో మేము తిరిగి 78లో గ్రామాలకు తరలండని పీపుల్స్ వార్ ఒక కార్యక్రమం ఇచ్చింది. ఆ కార్యక్రమాన్ని రాడికల్స్ మా దగ్గర తీసుకొచ్చారు. ఆ గ్రామాలకు తరలండి నుంచి మహాసభల వరకు ప్రతి ఏ ప్రజా సంఘం మీటింగ్ పెట్టుకున్నా జననాట్య మండలి ఉండాల్సిందే. ఆ సంఘం కార్యకర్తలు వాలంటీర్గా ఉంటే మేము ప్రతి క్యాంపెయినింగ్ చేసి ఆ జిల్లా అంతా తిరిగి ఆ జిల్లా సభలను సక్సెస్ చేసేవాళ్ళం. తర్వాత రాష్ట్ర మహాసభలు ఉంటే అన్ని జిల్లాలలో ప్రచారం చేసి ఆ మహాసభలు అయిపోయే వరకు మేము అక్కడనే ఉండేవాళ్ళం. ఇప్పటిదాకా నర్సింగ్ అన్న చెప్పినట్టు జననాట్య మండలి 24x7 అంటూ దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే అనంతపురంలో 1984లో రాడికల్ యువజన సంఘం మహాసభలు జరిగాయి. అక్కడ క్యాంపెయిన్ చేశాం. ఆ క్యాంపెయిన్లో కొన్ని మహిళా బృందాలు, అబ్బాయిల బృందాలు కూడా వచ్చాయి. ఆ బృందంలో అక్కడ నాయకత్వం ఏం చేసిందంటే ఎవరు పర్ఫెక్ట్ క్యాంపెయిన్ చేస్తే మావో బ్యాచ్ అని ఒక అవార్డు లెక్క మావో బ్యాచ్ అందుకు. అందులో జననాట్య మండలి నుంచి పద్మ, జైనం పద్మ అంటాం, చిన్న సరణ, వాళ్ళు కుమారి, ముఖ్యంగా వాళ్ళు ఈ జననాట్య మండలి నుంచి అక్కడి నుంచి కుమారి వచ్చింది, ఇక్కడ నుంచి చిన్న సరణ, మన పద్మక్క, ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు. అట్లా ఆ సభలు చాలా అద్భుతంగా మేము సక్సెస్ చేసాం. జననాట్య మండలిలో ఏంటండి, ప్రతి కార్యక్రమం అయితే కంపెనీ టు కంపెనీ వెళ్ళి క్యాంపెయిన్ చేయాలి, కరపత్రాలు ఇవ్వాలి, ఆ పైసలు వసూలు చేయాలి, పైసలు తీసుకొచ్చి ఈ రాడికల్ నాయకత్వానికి, ఆ పైసలు తీసుకొచ్చి రైతు కూలి మహాసభలకు, ఆ డబ్బులు తీసుకొచ్చి సికాసా కావచ్చు, అది విప్లవ కార్మిక సంఘం కావచ్చు, అన్నిటి ప్రజా సంఘాలకు కూడా పనిచేసేవాళ్ళం. కానీ నేను రమేష్ అన్నలో చూసింది ఏంటంటే ఇప్పటిదాకా చాలా భరించేవాడు. ఆయన ఎంతసేపు మాట్లాడినా భుజం మీద చెయ్యేసి నవ్వి కడుపు మీద చేయి పెట్టేవాడు. చెప్పి ఏమన్నా విని నవ్వేవాడు అంతే. ఎంత ఓపికను! అతనిలో స్పిరిట్ కూడా ఎంత ఉంటుందంటే పాట పాడితే అంత ఈజీగా ఒప్పుకోడు, డోలకు నొప్పుకోడు, ఆయన డప్పు నొప్పుకోడు. ఆయన చెప్పినట్టు డప్పు డోలకు గజ్జలు కూడా వినాలి. గజ్జలు కొట్టేటోడు రాంగ్ కొట్టేసినా పాట ఆపేసేవాడు. వస్తుంది కరెక్ట్ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పినా కూడా వింటలేరు నా కళగారు. మేము వాళ్ళు చెప్తే ఆనంగానే కథం, నా రమేష్ అన్న చెప్పినా, అది దివాకర్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఆపాలంటే ఆపలేదు. అట్లా రమేష్ కనిపిస్తారు. ముఖ్యంగా థియేటర్ రికార్డింగ్లో తన విశ్వరూపాన్ని చూపెడతాడన్నారు. ఒక కాలు కింద తబలా డోలకు, ఇంకో తోడ మీద డప్పు, ఒక పక్కకు ఫ్లూట్ పెట్టుకుంటాడు, తర్వాత గజ్జలు పెట్టుకుంటాడు. ఏది వాయించాలో ఇది ఆపేసి అది వాయిస్తాడు, అది వాయించినప్పుడు ఇది ఆపేస్తాడు. అన్ని వాయించి ఒక్కసారి వాయించేటప్పుడు కూడా తబల ఒక చేయితోటి, డోళ్లకు డబ్బు ఎడమ చేయితోటి అట్లా వాయించి డోలకు దయను తోడేసుకొని, డోలకు దయ ఆయన 90లో కలిసినప్పుడు, జననాట్య మండలి బయటకు వచ్చినప్పుడు ఇద్దరు కలిసినప్పుడు చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇదైంది. టైం ఉంటుందో లేదో చిన్న పాట పాడతాను నేను. ఆయన మీద చనిపోయిన వెంటనే నేను ఒక పాట రాసిన, ఇంతవరకు వాళ్ళే, ఎందుకంటే టైం దొరకదు, ఇక మాట్లాడుతున్నా లేదో, టైం లేదు, 5:30కే బంద్ చేయమని అంట. నేను ఆయన చనిపోయిన వెంటనే నాకు అక్క చెప్తే నేను ఒక పాట రాస్తున్నా చేస్తుంది చెప్పిన. అప్పుడు నేను అన్నా, మనం మీరు వెనక దయచేసి అన్న, నువ్వు చిన్నోడు, మీరు ఖాళీ ఉద్యమ తప్పు అంటే తప్పు రమేష్, పోరాట పాట అయితే పాట విషయం అన్నది ఏదైనా ఉద్యమ తప్పువే తప్పు రమేషు, పోరాట పాటవే పాట రమేషు, ఉద్యమ తప్పువే తప్పు రమేషు.
తప్పు రమేషు పురాణ పాటలే పాట రమేషు ఉత్తమ తప్పులే తప్పుల శబ్దమే తప్పు రమేషు పాడండి పాడలే పాట రమేషు ఉత్తమ తప్పులే తప్పు రమేషు పురాణ పాటలే తప్పు రమేషు తప్పులు ఇప్పుడు ఒకటాలి తప్పుల శబ్దమే తప్పుల శబ్దమే తప్పు రమేషు పాడండి పాటలే పాట రమేషు తప్పుల శబ్దమే తప్పు రమేషు పాడండి పాటలే పాట రమేషు చిటికెల చిందులే చిటికెల చిందులే కోలాట కాలడే కోలకు తప్పుడే తోలకు తోలుడే అరే కబలల సాధనే గర్జన జరగలే కొడుకులే సాకులే ప్రజా సంగీతమే తప్పు రమేషు సంగీత దర్శకుడే పాట రమేషు తప్పుల శబ్దమే తప్పు రమేషు పురాణ పాటలే పాట రమేషు చిటికెల చిందులే కోలాట కాలడే తోలకు తోలుడే కబులల తాళమే గర్జన జరగలే కొడుకులే సాకులే ప్రజా సంగీతమే తప్పు రమేషు మా సంగీత దర్శకుడే పాట రమేషు తప్పుల శబ్దమే తప్పు రమేషు పురాణ పాటలే దళిత మునివే దళిత మునివే కాంచడు కథలే అరే చుండూరు చూపులే నీలకొండ నిప్పులే వెంపేట వేదలే పల్నాడు పౌరుషం పల్నాడు పౌరుషం అంటే చరిత్రలో మన తప్పు రమేష్ దోపిడి మీద పౌరుషం ఈ పాలకులకు చూపించాడు అరే బుద్ధికొండ బుద్ధికొండ బీలమే తప్పు రమేషు నల్లమల నరకలే పాట రమేషు
చెల్లెలు చెప్పింది వినాలి. ఇప్పుడు